ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చేయక, నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని, నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. చాలామంది బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఏదైనా తప్పు చేసొచ్చి, నా తల తోడు, మా అమ్మ తోడు, మా నాన్న తోడు, మా చెల్లి తోడు, మా అక్క తోడు, నా భార్య తోడు అని ఇలా చెప్తా ఉంటారు. కానీ అవన్నీ గూడా దుష్టుని నుండి పుడతా ఉంటాయి ఆ ఆలోచనలన్నీ. మనం ఏది మాట్లాడినా కానీ అది నిత్యమైన సత్యముగా ఉండాలి. అదెప్పుడు గూడా సత్యమే పలకాలి మనము. అబద్ధం ఎప్పుడు పలకకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట గూడా అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా మనం ఉండాలి. అంతేగాని దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. దుష్టుని నుండి వచ్చినది ప్రతి గూడా కీడునకు మూలము. అట్టి విధమైన దుష్ట ఆలోచనలన్నిటి నుండి దేవుడు మనల్ని దూరపరిచి, మనం పరిశుద్ధంగా జీవించడానికి, సత్యంగా ప్రవర్తించడానికి దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.